బ్లాగ్స్ ఈరోజు పాయసం ఎలా చేయాలో చూపిస్తాను, చూసేయండి. చాలా ఈజీ, 5 minutesలో అయిపోతుంది. తప్పకుండా మీకు నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. ముందుగా ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకొని కొంచెం జీడిపప్పులు అయితే వేసుకోవాలి. వేపి పక్కకు తీసుకోవాలి. చాలా ఈజీ అండి. ఈరోజు మార్గశిర గురువారం కదా, అమ్మవారికి నైవేద్యం పడ్డానికి చేస్తాను. తర్వాత కొంచెం పాయసం, అదే సేమియా 2 నిమిషాలు వేయించుకోండి. ఈ సేమియాని కూడా ఇలా చేస్తే చాలా ఫాస్ట్గా అయిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి. చాలా ఈజీ, ఇన్స్టెంట్గా ఫాస్ట్గా ప్రసాదం కావాలంటే ఈ ప్రసాదం కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. చిన్న చిన్న టెక్నిక్స్ ఏనండి ఏ వంటకైనా టేస్ట్ ఇవ్వడానికి. దీనికోసమైతే జీడిపప్పు, నెయ్యి, సేమియా, పాలు, కొంచెం బెల్లం చూపిస్తాను. బెల్లం యాడ్ చేసేటప్పుడు చూడండి. ఇది కొంచెమే, ఈ కప్లో 1/2 కప్ తీసుకున్నాను. చాలా కొంచెం. ఇది దూరగా వేయించుకోవాలి. అలా వేపుకుంటే సేమియా బాగుంటుంది. కొంచెం బెల్లం. ఇప్పుడు ఇందులో 1 గ్లాస్ పాలు వేస్తుంది. సేమియాలో కొంచెం పాలు ఎక్కువగా వేసుకుంటే అది మరీ చిక్కుగా అయిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇది ఒక 2 నిమిషాల్లో ఆ పాలు కొంచెం వేడెక్కితే ఉడికిపోతుంది. ఉడికిపోయింది, చూసారా, ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో కొంచెం యాలక్కాయ పొడి యాడ్ చేసుకోవాలి, కొద్దిగా. అంటే పాయసం క్వాంటిటీ తక్కువ కాబట్టి కొంచెం. ఇప్పుడు ఈ బెల్లాన్ని యాడ్ చేస్తున్నాను. వెంటనే స్టవ్ ఆపేయాలి బెల్లం యాడ్ చేశాక. చాలా ఈజీగా అయిపోతుంది. 5 minutesలో అయిపోద్ది ప్రసాదం. కానీ చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇందులో మనం బాదం పప్పు, పిస్తా పప్పు అలాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు, ఇంకా బాగుంటుంది. ఇప్పుడు ఇవ్వండి, ఇవి కూడా యాడ్ చేస్తాం. అంతే. ఈరోజు మార్గశిర గురువారం కదా, మీ అందరికీ కూడా మార్గశిర గురువారం శుభాకాంక్షలు. ఆ కనక మహాలక్ష్మి అమ్మవారి అనుగ్రహం అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైనా ఈజీగా వంటలు ఎలా చేయాలని మన ఛానల్లో బోల్డెన్ వీడియోస్ తప్పకుండా చూడండి. వెంటనే పొయ్యి ఆపేయాలి. ఈ వేడికి బెల్లం కరిగిపోద్ది, లేదంటే కొంచెం తురిమేసైనా వేసుకోవచ్చు. ఈ వీడియోని అయితే చివరి వరకు చూడండి. ఒక లైక్ అయితే ఇవ్వడం మర్చిపోద్ది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చాలా టేస్ట్గా ఉంటుంది. పాలలో ఎక్కువ నీళ్ళు కలపకండి, పాలే ఎక్కువగా వాడడానికి ట్రై చేయండి. ఈ కొంచెం పాయసం కోసం నేను ఇంత గ్లాసుల పాలు వాడాను. అంటే కొంచెం పలుచగా ఉంటుంది, థిక్గా అయిపోకుండా. నెయ్యి కూడా 1 స్పూను 2 స్పూన్లు చాలు. చాలా అండి. ఎప్పుడైనా ఈజీగా ప్రసాదం చేసుకోవాలంటే రవ్వ కేసరి, అది కూడా మన ఛానల్లో ఉంది. అలాగే ఈ పాయసం కూడా ఉంది. ఇంకా క్వాంటిటీని బట్టి మనం అన్ని పెంచుకుంటూ వెళ్ళిపోవాలి. చక్క నిమ్మకాయ పులిహోర ఉంది, ఏదో ఒకటి. ఈరోజు అయితే అమ్మవారికి మొదటి గురువారం కదా, అందుకోసమని తీపి పదార్థం ఏదైనా చేసి పెడదామని ఈ తీపి చేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వన్స్ అగైన్.